మండపేటలో వైసీపీ ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేసి పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయినప్పటికీ విజయలక్ష్మి నగర్లోని వైసీపీ కార్యాలయం నుంచి తోట త్రిమూర్తులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి కరాచీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల గొంతు నొక్కాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, కాపు కార్పొరేషన్కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తోట త్రిమూర్తులు హెచ్చరించారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో యువతను మోసం చేసినటువంటి డిఎస్సి మీద గత 4 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్డెక్కి ఎవరైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించాలని, సిబిఐ విచారణ జరగాలని, అదేవిధంగా సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించాలని, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈ ప్రభుత్వం నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం అమలు జరుగుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదని చెప్పేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకరోజు గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది వాళ్ళని హెచ్చరించు. మరి ప్రజల్ని ప్రభుత్వం ఈ రకంగా దౌర్జన్యం చేయటం, ఈ రకంగా మరి అన్యాయంగా చేయటం అనేటువంటిది